ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. అంతరించిపోతున్న మానవ సంబంధాలకు అద్దం పట్టేలా ఒక మూవీ ఉంది అంటే మీరు నమ్ముతారా? ప్రముఖ మాటల రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వంలో ప్రముఖ మరియు అద్భుతమైన సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అలానే సీనియర్ నటి లక్ష్మి కాంబినేషన్ లో వచ్చిన మూవీనే మిథునం. నేటి సమాజంలో ఎదురవుతున్న అన్ని సమస్యలకు సమాధానమే ఈ మిథునం మూవీ. వృద్ధాప్యంలోని భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని, ప్రేమను కళ్లకు కట్టినట్లుగా చూపించే అద్భుతమైన ప్రయత్నమే ఈ మిథునం మూవీ. ఇది ఒక ఎమోషనల్ క్లాసిక్ మాస్టర్ పీస్ అనే చెప్పాలి. అప్పదాసు అనే పాత్రలో ఎస్పి బాలు అలానే బుచ్చలక్ష్మి అనే పాత్రలో లక్ష్మి వృద్ధ దంపతులుగా తమ పిల్లలకు దూరంగా తమకు ఇష్టమైన పల్లెటూరు వాతావరణంలో ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే ఈ మూవీలో కేవలం ఇద్దరి క్యారెక్టర్స్ తో మాత్రమే మూవీ అంతా ఉంటుంది. కానీ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, ల్యాగ్ లేకుండా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఉండే అలకలు, ప్రేమ, సరదాలను ఎంతో చక్కగా చూపించారు డైరెక్టర్ తనికెళ్ల భరణి. దగ్గర లేని పిల్లల గురించి ఒక పక్క ఆలోచిస్తూనే తమ పెరట్లో పెంచుకునే పశుపక్షాదులలో తమ పిల్లలను చూసుకునే తీరు అందరినీ స్క్రీన్ కు కట్టిపడేస్తుంది. అలానే అప్పదాస్ కు ఫుడ్ మీద ఉన్న ప్రేమను చూపించే విధానం అయితే ఎంతో హిలీరియస్ గా ఉంటుంది. నీ ఇష్టానికి రుబ్బయ్యకేవ్ బాగా మెదగని ఇంకో 4 తిప్పులు తిప్పి తగలడు. ఉప్పు కళ్ళు నలిగిందో లేదో కాస్త చూడవే. నువ్వు పప్పే సావు త్వరగా వేగని. అవసరం నైవేద్యం తప్ప అసలు నైవేద్యం పెట్టి ఎరగను దేవుడికి ఏ పాపాన్ని పోతాను. నాకు పచ్చడికి అన్యాయం చేయకే. ఫుడ్ కాస్త లేట్ అయితే అప్పదాస్ చేసే గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి. తెల్లారగట్ట కొంప మునిగిపోతున్నట్టుగా లేవి చచ్చావు. వద్దు మర్రు అంటే తలంటి పోసి తగలడ్డావు. కడుపు దహించిపోతోంది. పరగడుపు నుంచి పచ్చి మంచినీళ్ళు ఎరగను. ముందు తీసుకెళ్లి గొడ్లకి గోదలకి పెడతావు. గొడ్డు కాదండి గోమాత. కళ్ళు దించిపోతే లెంపలేసుకోండి. ఆయనంతే బాగుందా? ఎక్కడైనా సరే ఏ భార్య అయినా ముందు తను పసుపు కుంకుమలతో చనిపోవాలి అని అనుకుంటుంది. కానీ మిథునం మూవీలో మాత్రం బుచ్చిలక్ష్మి తన భర్త అప్పదాసు ముందు చనిపోవాలనుకుంటుంది. దీనికి కారణం బుచ్చిలక్ష్మికి అప్పదాసు మీద ఉన్న అమితమైన ప్రేమ మాత్రమే. ఒకవేళ బుచ్చిలక్ష్మి ముందు చనిపోతే అప్పదాసు ఎక్కడ ఒంటరివాడైపోతాడో, తనని ఎవరు పట్టించుకోరు అనే కారణంతో రోజు దేవుడి దగ్గర బుచ్చిలక్ష్మి తన భర్త ముందే చచ్చిపోవాలని కోరుకుంటుంది. అయితే ఈ సీన్ లో లక్ష్మి చూపించిన నటన అలానే తను చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. నేను ముందు రాలిపోతానేమోనని క్షణం భయపడి చచ్చేదాన్ని. ఇప్పుడు నా పెద్ద బరువు తీరిపోయింది. నేను ముందు పోతే పసుపు కుంకాలు మిగిలిపోయేమో కానీ ఈ జీవుడు ఎంత అవస్థపడేవాడు పైరున నీకు తెలుసయ్యా. ప్రభు ముందు ఈ మనిషిని తీసుకెళ్ళు, అలాగ నా సంగతి చూడమని రోజు దండం పెట్టుకునే తల్లి. మొగుడు చావు కోరుకుని వెరిముండలు ఉంటారా అని అనుకోకు. ఉంటారు. ఆయనంటే నాకు చచ్చేంత ఇష్టం. ఈయనకు చీకటి అంటే భయం, ఉరిమితే భయం, మెరుపంటే భయం. అర్ధరాత్రి పూట ఆకలేసి లేచి కూర్చుంటే ఆవిరి కుడువులు, కందట్లు, పొంగరాలు ఎవరు చేసి పెడతారు? పిచ్చి వెర్రి కోరికలు ఎవరు తీరుస్తారు?
కొడుకా కోడలా మనవుడా నువ్వా చెప్పు హా? లక్క బంగారంలా కలిసిపోయావు. బంగారం హరించింది, లక్క మిగిలింది. ఏది ఏమైనా సరే, ఎంతమంది పిల్లలున్నా సరే, భార్యకు భర్త, భర్తకు భార్య మాత్రమే చివరి వరకు తోడుంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం నాతిచరామి అనే మాట ఎంతో విలువైనది. అది భర్త భార్యకు ఇచ్చే ఒక నమ్మకం, చివరి వరకు తను భార్యకు తోడుంటాను అని చెప్పే సంకేతం. ఇన్ని సున్నిత భావాలు ఉన్న ఈ మూవీకి 4 నంది అవార్డులు కూడా వచ్చాయి. ఇది కేవలం ఒక మూవీ మాత్రమే కాదు, వృద్ధాప్యంలోని పిల్లలు లేకుండా ఒకరికొకరు తోడుగా ఉండే భార్యాభర్తల కథ. ఈ మూవీ వచ్చి దశాబ్దం పైగానే అవుతున్నా సరే, ఈ మూవీ లాంటి మూవీ మరొకటి ఇంకా రాలేదు. అలానే ఈ మూవీ వైబ్ ను ఏ మూవీ కూడా మ్యాచ్ చేయలేకపోయింది. ఇలాంటి మానవ సంబంధాలను కళ్లకు కట్టినట్టు చూపించే మూవీస్ మరెన్నో రావాలని కోరుకుందాం. మరెన్నో సూపర్ హిట్ మూవీస్ తో మళ్ళీ కలుసుకుందాం.